మా అమ్మ నీకు ఎవరో ఉన్నారా? ఎవరు? నీ పేరేం పేరు? రాధమ్మ. ఓకే, మరి నీకు ఎవరు లేరని ఫోన్ చేస్తే వచ్చాం. నువ్వు అనాథాశ్రమంలో ఉంటావా? తీసుకెళ్లాలా? మన పోలీస్ కమిషనర్ గారు కూడా ఇలాంటి బయట ఉండే వాళ్ళందరినీ అనాథాశ్రమంలో జాయిన్ చేయమన్నారు. అందుకే మిమ్మల్ని కూడా అనాథాశ్రమంలో జాయిన్ చేస్తాం. ఉంటారా జాగ్రత్తగా? సరే, ఏదైనా ఇబ్బంది అక్కడ అయినా సారాలకి ఇంటి పైన వస్తారు, బాగా జాగ్రత్త చూసుకుంటారు. ఓకేనా? సరే. స్టేషన్కి వెళ్ళి అబ్జెప్ట్ స్టేషన్ సమస్యలోనే అబ్జెప్తారు. నేను నీకేం భయం లేదు. పోలీసుల తరఫున నేను అనాథాశ్రమంలో జాయిన్ చేస్తాం. సరేనమ్మా. అంటే దగ్గర దగ్గర 70 సంవత్సరాల పైన ఉంటాయి. ఆవిడని మీరు మీ సంస్థ మంచిదని మాకు తెలిసి మిమ్మల్ని పిలిపించాం. మీరు ఆవిడని జాగ్రత్తగా చూసుకొని మళ్ళీ వాళ్ళు ఎవరైనది మీరు ఏమన్నా వాళ్ళకి తెలియపరచడానికి మీరు ఏమన్నా న్యూస్ ఏదైనా చేసుకుని మీ పరిధిలో ఉన్న మీ విషయం చేసుకొని వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పే ముందు మా పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు తెలియపరిస్తే వాళ్ళకి అప్పచెప్పాలి. మీరు ఓకే సార్, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు చాలా సంతోషంగా ఉంటుంది సార్. పేరు కూడా అందుకే సంతోష రాజ్యం అని పెట్టారు. మన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా అనాథలనే, మేము అనాథల కోసమని ట్రస్ట్ పెట్టాము. మీకు ఆవిడకి ఏ చిన్న ఇదైనా సరే మీకు అప్డేట్ ఇస్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. 3 సార్లు సీఏ గారు రోడ్ల మీద చూసారట. నీకెవరో లేరని తెలుసుకొని మాకు అప్పచెప్పారు. ఓకేనా? నిన్ను బాగా చూసుకోమని సీఏ గారు, ఆర్లో పోలీస్ స్టేషన్ సీఏ గారు మాకు చెప్పారు. ఇప్పుడు నిన్ను తీసుకుని వెళ్తున్నాం మా ఆశ్రమానికి, సంతోష్ రాజ్యం ఓల్డేజ్ హోమ్. నేను అంతే వెళ్ళిపోతావా తోటి, నువ్వు నేను చెప్పితే ఆడు బాగా చూస్తారు అనుకునేంతే. మీ దయాధారం అమ్మా అన్నాను. దయాధారం కాదు, నేను చెప్తానులే అనుకుని అన్నది. లెటర్ కూడా ఇచ్చారు. మా ఆశ్రమంలో చక్కగా నీకు 3 పూట్ల ఫుడ్, 1 పూట టీ, ఫ్యాను, టీవీ అన్ని ఉన్నాయి. సంతోషంగా ఉండు. ఓకేనా?